అటు రైతులను బోనస్ పేరు మీద బోగస్ మాటలు చెప్పి మోసం చేసిండు. రుణమాఫీ అన్నాడు, మోసం చేసిండు. రైతు బంధు పెంచుతా అన్నాడు, ఉన్న రైతు బంధుకే దిక్కు లేదు. ఇప్పుడే శేఖర్ రెడ్డి అన్న చెప్పిండు, జంగన్న చెప్పిండు, ఇగో మా రామరెడ్డి అన్న చెప్పిండు, ఆ వెంకటమ్మ తల్లి ఆమె చెప్పింది, ఇంకా చాలా మంది చెప్పిండు. ఉన్నది పోయింది, ఇక అన్ని పోయినాయి. అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయినట్టు మొత్తానికి అటు కాకుండా ఇటు కాకుండా ఇటు కాకుండా పోయింది మా పరిస్థితి అని బాధపడే పరిస్థితి వచ్చింది. కేవలం రైతులను మాత్రమే కాదు, రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని మోసం చేసిండు ముఖ్యమంత్రి. మా ఆడబిడ్డలకు చెప్పిండు, ఏం చెప్పిండు, ముసలోళ్ళకి చెప్పిండు, కేసీఆర్ ఇంట్లో ముసలవ్వ కని ఇస్తున్నాడు, ముసలయ్య కని ఇస్తున్నాడు. కేసీఆర్ 2000 ఇస్తున్నాడు, నేను 4000 ఇస్తా, ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు. ముసలోనికి ఇస్తా, ముసలామెకి ఇస్తా అని చెప్పిండు లేదమ్మా? వస్తుందా నీకు పెన్షన్? వస్తలేదా? పెన్షన్ లేదు, ముసలోనికి లేదు, ముసలవ్వకి లేదు, ఉన్న 2000 దిక్కులేదు. 2 నెలలకు ఎగ్గొట్టిండు. అది కూడా జనవరి నెలకు కొట్టిండు, ఆగస్టు నెలకు కొట్టిండు. కోడళ్ళకి ఇస్తా అన్నాడు, ముసలోనికి ముసలవ్వకే కాదు, కోడళ్ళకి ఇస్తా నెలకు 2500 అన్నాడు. కోడల పిల్లలు అందరికి వచ్చిందా? బతుకమ్మకు సీరియల్ వచ్చినాయా? మరి దసరాకు రైతు బంధు అయిందా? అసలు పండుగ గిట్లున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన చిట్టినాయుడు గారిని తెలివి గిట్లున్నది.